విద్యతో పాటు క్రీడల్లోనూ రాణిస్తే భవిష్యత్తులో గొప్ప అవకాశాలు పొందవచ్చని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో జరిగిన 11వ ఆంధ్ర రాష్ట్ర బీచ్ కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. మహిళలు, పురుషులకు వేర్వేరుగా నిర్వహించిన పోటీలకు ఉమ్మడి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున క్రీడాకారులు పాల్గొన్నారు. ఫైనల్ మ్యాచ్లో గెలిచిన విజేతలకు వేమిరెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. పోటీలో ఓడడం గెలవడం అనేది సహజం. సో దాన్ని మీరు చాలా కూల్ గా తీసుకోవాలా. ఈసారి మనం గెలవాలని అనుకొని మీ అందరూ కూడా నేను కోరుకునేది ఒకటే, క్రీడల్లో చాలా ముందుకే భవిష్యత్ చాలా ఉంది. మీ అందరికీ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అవకాశాలు ఉన్నాయి. ఏ ఆట తీసుకున్నా దాన్ని మనసు పెట్టి మీరు కష్టపడి మీ గెలుపు అనేది ముఖ్యం. ఫ్యూచర్ లో మీకే తెలియదు మీరు ఏ స్థాయికి మీరు పోతారో. ఈరోజు క్రీడలను చూస్తున్నారు, ఏ స్థాయిలో ఉన్నారు. మీరందరూ అది గుర్తు పెట్టుకొని ముందు ఆలోచనతో ఏ ఆటలో గాని మీరు కష్టపడి ఖచ్చితంగా ముందుకు పోవాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇందుకూరుపేట వాళ్ళు కొంతమంది వచ్చి రిప్రజెంట్ చేశారు. దాన్ని మీరు అభివృద్ధి చేస్తే జిమ్ గాని లేదంటే ట్రాక్ తర్వాత టేబుల్ టెన్నిస్ గాని ఇటువంటి ఆటలకి రేపు గ్రామానికి బాగుంటది. మీరు ఖచ్చితంగా దీన్ని ఇంట్రెస్ట్ తీసుకొని దాన్ని డెవలప్ చేసి మాకు అని